పద్మ ఒకడు ఒక్కరితే కూర్చొని ఉంటే ఆడి దగ్గర ఈడి దగ్గర డబ్బులు తీసుకొని శాతకానంలో లెక్కెడుతూ కూర్చుందాం ఇక్కడ. ఈ సీన్లో నేనేం చేయలేనురా, చేయలేను. వాడికి అప్పడిపోయాను. అప్పడ్డావు కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్. అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అలవాటు అయిపోద్ది బాబాయ్. అంత కాడికొస్తే మన ట్రూప్ అంతా తల తాకట్టేట్టయినా సరే నీ అప్పు తీరుతాం. ఇప్పటి వరకు పెళ్లికి చౌలికి బ్యాండ్లు వాయించాం, ఇప్పుడు మన కోసం వాయిద్దాం బాబాయ్. రారా రండి. రేయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నారు? వచ్చి అందుకోండి. ఏంటే నలుగురు నెంటేసుకొస్తే ఇప్పుడు నేను బెదిరిపోవాలా? మీరేంట్రా, మీకు పెళ్లిలేం లేవా? ఇక్కడ కొడుతున్నారు. ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం వేసిందా? నిన్నటిదాకా పైన ఉన్నావు, ఇప్పుడు కిందకు వచ్చావు. కంగారు పడుకో, నిన్నెక్కడి దాకా తీసుకెళ్ళాలి అక్కడ దాకా తీసుకెళ్లే వదులుతాం. ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. ఓహో, పెద్ద మనిషి. ఎరా నా కొడక, నువ్వే నారీలా నెగదోసింది? నా అప్పెక్కర్రా. వారం గడువులోగా నా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏండోయ్, అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగానే నా బ్యాండ్ షాప్ తీసేసుకోండి. కానీ ఒక విషయం, ఎవరిని ఎగదొచ్చినా రారు, కడుపు మండితే వస్తారు. ఎలా? ఒరే, ఆ ఎంకన్నగాడి ఇంటి ముందు పద్మ భలే కూసుందిరా. నాకు కూసోలని అనిపించింది, కానీ కులపోడు కదా, బాగోదని. అబ్బా, ఒకే కులపోడైనంత మాత్రాన మనకన్నా వడ్డీలు తక్కువకి ఇచ్చాడా అండి? లేదు కదా. మళ్ళీ లాక్కోవాలన్నప్పుడల్లా ముక్కు పిండి వసూలు చేశాడు. పెద్దానికి అక్కర్లేదు క్యాస్ట్ ఫీలింగ్లు. ఏండే, నువ్వు వెళ్ళి ఆడి దగ్గర సలవకుండా పెట్టరారే. అమ్మా, అక్రమ సంబంధం అంటే ఏంటి? రేచిను, ఎవరైనా చెప్పండి. సీను, నన్ను మా ఇంట్లో దింపేస్రా. ఏంటి నాటకాలా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో అక్కడికి. ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఊళ్ళో వాళ్ళ ఉసురు నా కొడుక్కి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ అమ్మ, అందరికి అలసైపోయినా నేను. నేను నీతో మాట్లాడొచ్చా? చెప్పండి. పద్మ, రోడ్డు మీదకి వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు? ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు. అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు. న్యాయం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదేమైనా పెద్ద తప్పా అన్నట్టు మాట్లాడుతున్నారంతా. అయినా మేమేం తప్పు చేశామండి? మీకన్నా తక్కువగా పుట్టడమా?
కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న. అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు. మన ఊర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు, వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం. అదే మా పేరు చివరన ఆ 2 అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు. ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన వచ్చి లాగేసుకున్నారు. నేను ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు. నా ఆత్మాభిమానం కోసం, న్యాయం కోసం. అవి 2 దొరికేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనండి, వెళ్ళను. ఒక భార్యగా నేనేమనుకున్నా సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను. సరే, భోజనం చీర తీసుకొచ్చాను, తీసుకో. లేదండి, మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి. ఇవేం వద్దండి. రెండు రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు ఇది గొడవలేంటి? పెళ్ళప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే? ఆ ఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబురెట్టాం. రా కనకయ్య, కూర్చో. కూర్చో నాన్న, కూర్చో. కనకయ్య, ఇలా గొడవ చేసుకుంటూ పోతే మీ రెండైపులా నష్టమే కదా. పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు. ఇంతకు దేని గురించి పిలిచారో అది చెప్పండి. అది సూటిగా అడుగుతున్నా, మీకేం కావాలో చెప్పండి. డబ్బు అయితే ఆ విధంగానే పరిష్కరించుకుందాం. నువ్వెందుకు నసుకుతున్నావు? ఏం కావాలి, ఎంత కావాలి అడగమని చెప్పు, పడేస్తాం. డబ్బులు ఎవరికి కావాలి? అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి, మమ్మల్ని కాదు. డబ్బు ఉందని మదమా? అన్ని పనులు అందరూ చేసి పెడతంటే తెలియట్లేదు మీకు. ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొరుక్కునే రోజు వస్తుంది, అప్పుడు తెలిసిద్ది మనిషి విలువ, పని విలువ. ఇప్పుడు మీకేం కావాలంటారు? క్షమాపణ చెప్పించమంటారా? నీకు చెప్పానంటే నేను క్షమాపణ చెప్తానని. ఆడు చెప్పినా నాకొద్దు. అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుందనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చెయ్యేస్తాడు. అరే దిగొచ్చారు కదా నలుసా, ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయమంటావమ్మా? తప్పేం చేశాడా? సరే, ఇప్పుడు నేను కూడా ఆడు బట్టలు తీస్తాను, మొండి మనతో రోడ్డు మీద తిరగమని చెప్పండి. ఆ పరిష్కారం అయితే మాకు సరే. కొడక, ఏం మాట్లాడుతున్నావురా? సైలెంట్ గా కూర్చుంటే చేతగన్నాను అనుకుంటావా? మాట అంటేనే కోపం వచ్చింది కదండి, మరి మాకు అందుకే వచ్చింది. ఆ రోజు కూర్చుందంటే బలిసిందని నన్ను కొట్టారు, మరి ఇక్కడ ఈడికి బలిసినట్టుంది. ఏట్రా నూనెరా మళ్ళీ. పద, మనం వెళ్ళి మన పని మనం చేద్దాం, వీళ్ళతో మనకెందుకు. పద. రేయ్, ఆ రోజు ఫోన్లే కదా అని గుండె కొరికా, ఈసారైతే పీక మీదేస్తా. పీక మీద వేస్తావా? వేరా, వేయ్. మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్తేం కాదు. ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త. రేయ్, ఈసారి కాల్తో సమాధానం చెప్పా, ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. మీ చెల్లి పెళ్లికి మేము అడ్డురాం, నిన్ను మాత్రం వదలను. పద నాన్న, పద మళ్ళీ. ఎరా ధర్నాలో కూర్చోకుండా ఏడు కూర్చున్నావు? ఏదైనా రాజీ కుదిరిందా ఏంటి? రాజీనా? వాళ్ళ చెల్లి పిల్లని మేము నిన్న ధర్నా ఆపాం అంతే, తర్వాత ఆడుకుంటది. సంజయ్, అప్పుడు ఎవరో అమ్మాయి అంటే ఇష్టం అన్నావు, చెప్పావా? చెప్దాం అనుకున్నాను రా, కానీ పాప అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు. పరిస్థితి బాగాలేదని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను రా, అన్నీ సర్దుకున్నాక చెప్పేస్తా. నువ్వు చెప్తే సర్దుకుంటాయేమో. స్కూల్ గోడ మీద సేరేసింది మా అక్క చూసిందా లేదో నాకు తెలియదు, కానీ ఆ బొమ్మ వేసింది నువ్వే అని నాకు తెలుసు. చెప్పాల్సిన రోజు వస్తే హెల్ప్ చేయమని అడిగావుగా, పర్లేదు చెప్పు, నేను అన్నాగా. మెల్లగా మెల్లగా ఇటు వచ్చేసేయండి, ఇటు. ఇటు రండమ్మా.
స్కూల్ కా పద్మా? అవును. సరే అయితే నేను బయలుదేరుతాను. ఆ? సంజీవి, ఆ. నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నీకు తెలుసా? బయటికి వెళ్దామా సంజీవి? ఎటైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తావా? ఒక్క అరగంట టైం అయిపోద్ది, నేను రెడీ వచ్చేస్తాను. కంగారేం లేదు, నాకు ఎలాగో స్కూల్ ఉంది కదా, ఆదివారం వెళ్దాం. సరే. ఇటు ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. పెళ్లి పనులని పురమాయించానండి, ఒక్కడు తప్ప. అదేనండి, బ్యాండ్ మేళం వాళ్ళని పురమాయించాలి. అది పక్కూరు నుంచి పిలిపించమంటారండి? పక్కూరు నుంచి ఏమవుతావు? నా కాళ్ళే కావాలి. ఆయ్, ఏంటి మత్తుండే మాట్లాడుతున్నావా? గట్లేనట్టుగా ఆనా కొడుకులు చెప్పడం ఏంటి? 4 డబ్బులు పడేస్తే అటు బాబు లాంటి వాళ్ళు వస్తారు. ఏమవుతావు? నా కాళ్ళే కావాలి. దీని అమ్మ. అందుకే అప్పు కట్టాల్సిన నా కొడుకులు లుంగి లెగ్గట్టుకొని వస్తున్నారు. ఎలాంటి పనులు చేసే గుంట్ల మీద తన్నించుకునే దాకా వచ్చావు. ఊర్లో అందరూ అది నేను గుంట్ల మీద తన్నింది అనట్లేదు, అది నీకు. ఆవేశంలో పనులు చేస్తే నీకు నాకు తేడా ఏముందిరా? ఇక నుండి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండవు. నా కాళ్ళే కావాలి. ఎల్లుండి పెళ్ళంట కదా, పిలవడానికి వచ్చావా? మళ్ళీ ఇది మనం కలిసే ఆఖరిసారి అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇలా కోపంగానే ఉంటావా? నువ్వు నాకు నీ ఇష్టాన్ని చెప్పకపోయి ఉంటే ఎన్నేళ్ళైనా నా మీద ఇష్టం అలానే ఉండేది కదా. ఇవన్నీ ఉండేవే కాదు. ఇప్పుడు విడిపోయి బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చానంటే రేపు నాకు పెళ్ళి ఊరికి వస్తే నువ్వు నన్ను ఎప్పుడులానే ప్రేమగా చూడాలి. చూస్తావు కదా, ఎవరు ఎలా పోయినా సరే మనం ఇలానే ఉందామనే అంత ధైర్యం కూడా లేదు నాకు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. అలాంటిది ఏదైనా జరిగితే ఆ బాధని నేను జీవితాంతం మోయాలి. అది నేను తట్టుకోలేను. అందుకే ఆ సంబంధం కూడా ఒప్పేసుకున్నాను. ఇష్టం లేకపోయినా తను ఎలాంటి వాడైనా సరే భరిస్తాను. నీకు సంబంధం ఖాయమైందని తెలిసి కోపంలాడు ఎవడో కనుక్కున్నా. సానా మంచోడు అంట. నిన్ను బాగా చూసుకుంటాడేమో. నీకంటే బాగా చూసుకుంటాడా మళ్ళీ? నీ టైం అవుతున్నట్టుంది, వెళ్దు. మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే పెళ్ళేం ఆగిపోదు. మళ్ళీ ప్లీజ్.
ఎప్పుడు వచ్చినా చూస్తా. కోపంతో కాదు, ఎప్పట్లానే ఇష్టంతోనే. ఆఖరిసరి కలుస్తున్నా నన్ను ఏడి తిని ఏడు మొహం గుర్తుంటుంది. కాస్త నవ్వేసిల్లు. నీకు ఒకవేళ కొడుకు పుడితే నా మీద ప్రేమ తడికి మళ్ళీ అని పేరెట్టుకో. మళ్ళీ అడుగో తెలిసిన తర్వాత నన్ను తిట్టుకుంటా. ఉండు, బయట ఎవరైనా ఉన్నారని చూసొస్తా. వెళ్దు కానీ. పర్లేదు, చూడండి. ఈసారైనా ఊర్లో పుకార్లు కాకుండా నిజాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్తుంటావుగా, నా కోసం ఆఖరిసారి చెప్పవా? ఐ లవ్ యూ లక్ష్మి. రేపు ఒకవేళ నా కూతురు పడితే అది నన్ను తిట్టుకున్నా పర్లేదు.